ప్రకృతి ప్రకోపానికి ఉత్తర కాశీ విరువెల్లాడుతోంది. పేకమేడలా కుప్పకూలిన భవనాలు, మెరుపు వరదల్లో కొట్టుకుపోయిన తమ వారి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూపులు ధరాలిలో జరిగిన విషాదానికి సాక్షులుగా నిలుస్తున్నాయి. ఉత్తరాఖండ్లో ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఉండే ధరాలి గ్రామం మెరుపు వరదలకు పూర్తిగా కొట్టుకుపోయింది. సముద్రం మీద పడిందా అన్న స్థాయిలో జరిగిన క్లౌడ్ బర్స్ట్ తో విధ్వంసం జరిగింది. నీరు, అక్కడున్న మట్టి కలిసి పెద్ద ఎత్తున బురద వరద ధరాలిని కప్పేసింది. అందమైన గ్రామం ఇప్పుడు మట్టి దిబ్బను తలపిస్తోంది. ప్రకృతి ప్రకోపానికి గల్లంతైన వారి కోసం ప్రతికూల వాతావరణంలోనే గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇళ్లు, హోటళ్లు, రోడ్లు కొట్టుకుపోవడంతో పాటు హర్షల్ సైనిక స్థావరానికి చెందిన 11 మంది సైనిక సిబ్బందితో సహా పలువురి ఆచూకీ తెలియడం లేదు. భారీ వర్షాలు, విరిగిపడుతున్న కొండ చర్యలు సహాయక చర్యలకు సవాల్గా మారాయి. దీంతో హెలికాప్టర్ల సహాయంతో సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. ఆర్మీతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. కనీవిని ఎరుగని విపత్తుతో ధరాలికి వెళ్లే రోడ్లన్నీ మూసుకుపోయాయి. అనేక ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. దీంతో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. దీంతో వందలాది మంది పర్యాటకులు పలుచోట్ల చిక్కుకుపోయారు. వాళ్ళందరినీ హెలికాప్టర్ల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటి వరకు 600 మందికి పైగా పర్యాటకులను సహాయక సిబ్బంది రక్షించారు.